హలో వెల్కమ్ టు గానసుధా. మన టాంటెక్స్ రేడియో ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు వస్తుందండి. మీరు చక్కగా మన రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ 1 అవర్ మాతో టైం స్పెండ్ చేసుకోవడానికి, హ్యాపీగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ, కబుర్లు ఆడడానికి, కబుర్లు ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేసేయడానికి ఎంతో సులభంగా ఉంటుందండి. సో ఇవాళ వచ్చేసామండి మరొక మంచి టాపిక్తో మేము ముందుకి. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మి అన్నపూర్ణ. లక్ష్మి గారు, ఇవాళ మన టాపిక్ ఏంటండి? ఎండలు మండిపోతున్నాయి కదా. ఎండలు మండిపోతున్నాయి. బయట ఏమన్నా మనం దోశలు వేయాలంటే పెనాలు అక్కర్లా, బయట రోడ్ మీద వేసేద్దాం. సో పిండి తెస్తే సరిపోతుంది, వేసేయచ్చు. చాలా వేడిగా కూడా ఉంది. సో అలానే ఐ థింక్ మనకి పిల్లలకి కూడా ఇది మోస్ట్లీ ఐ థింక్ లాస్ట్ వీక్ బట్ కొందరు పిల్లలకి ఏంటంటే సెలవులు కూడా అయిపోవచ్చినాయి. సో మన టాపిక్ కూడా పిల్లల గురించి, అలానే మన తల్లిదండ్రుల పాటలు అన్నమాట. దాని గురించి మనం ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాగా ఈ వీక్లో ఈ టాపిక్ తీసుకున్నాం మనము. సో సాయి, సో ఒక పేరెంట్గా ఎన్ని కష్టాలు ఉంటాయో అనుభవించాము. సో అంటే ఇంకా నువ్వు స్టిల్ అదే దీంట్లో ఉన్నావు. నేను బడి దాటిపోయాను, గ్రాండ్ పేరెంట్. బట్ నేను మాత్రం ఒకటి మాత్రం చెప్తా, ఎందుకంటే నేను ఇండియా వెళ్ళాను కదా, పూర్తికి సమ్మర్ ఐ వాస్ దేర్ ఓన్లీ. అక్కడ పేరెంట్స్ పిల్లలతో పరిగెత్తడము, ఆ టైంకి సమ్మర్ స్కూల్స్ అని టైంకి వెళ్ళకపోవటము, ఎవరికారు లేట్గా అంటే వీకెండ్ అలాగా బిహేవ్ చేస్తారు కదా హాలిడేస్లో, బద్దకిస్తారు పిల్లలు. కానీ వాళ్ళకి మాత్రం పేరెంట్స్ ఇంట్లో ఉంచితే గోల్ అని చెప్పి డిఫరెంట్ యాక్టివిటీస్లో పెడుతున్నారు అనమాట. మనకి అక్కడ ఇక్కడ పెద్ద తేడా లేదు, నాకేం తేడా అనిపించలేదు సాయి. ఎందుకంటే ఆ పీరియడ్ అంతా నేను కరెక్ట్గా అక్కడ సమ్మర్ ఎంజాయ్ చేయలేదు నేనేమి. కానీ ఆ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఆ సమ్మర్ అంతా ఎండకే సరిపోయింది. మళ్ళీ డల్లాస్ వచ్చి 3 days అయింది బ్యాక్, మళ్ళీ హోము, మళ్ళీ స్టార్టెడ్. ఈ ఎండలు భరించడానికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. పిల్లలు ఇక్కడ చూస్తున్నాం కదా సెలవుల్లో, పిల్లలు ఇక్కడ పరిగెత్తారు, అక్కడ పరిగెత్తి ఎండల్లో తిరుగుతారు. పేరెంట్స్ వర్క్కి వెళ్ళాలి, ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. సమ్మర్ క్యాంప్ నాకు ఇంకా గుర్తు. ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కానీ సమ్మర్ క్యాంప్స్ వెతుక్కోవడం ఫస్ట్ ఎవ్రీ వీక్, మళ్ళీ డిఫరెంట్ క్యాంప్స్ అనమాట. ఒకటి టైక్వాండో క్యాంప్ అని, ఆర్ట్స్ క్యాంప్ అని, స్విమ్మింగ్, అసలు ఇంకా మీరు యూ నేమ్ ఇట్ వి ట్రైడ్ ఇట్ అన్నట్టు. ఇప్పుడు కూడా ప్రతి పేరెంట్ అదే కష్టాలు. అందుకే మనం ఏంటి డ్రైవర్ పోస్ట్ అనమాట, లిటరల్లీ అన్పెయిడ్ డ్రైవర్ పోస్ట్. టైంకి మనము అంటే షెడ్యూల్ అయి ఉంటుంది కదా, ఆ టైం కల్లా చేర్చాలి. ఒక 5 minutes అటు ఇటు అనుకో, మళ్ళీ ఏదో మిస్ అవుతారు. అది మామూలుగా స్కూల్ అనుకోండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ సమ్మర్లో మాత్రం పేరెంట్స్కి ఇన్ని కష్టాలంటే, నువ్వు తీసుకెళ్ళాలంటే నువ్వు ఇదే సరిపోద్ది ఇంట్లో. దానికి మళ్ళీ ఇప్పుడు 2 ఉన్నారనుకోండి, ఒకళ్ళని ఒక క్లాస్కి తీసుకెళ్ళాలి, ఇంకోళ్ళని ఇంకో దానికి తీసుకెళ్ళాలి, మార్చుకుంటుంది. ఎందుకంటే పేరెంట్స్కి 2 డిఫరెంట్ ప్లేసులకి వెళ్ళాలి, ఎందుకంటే 2 టైంకి చేర్చాలి, మళ్ళీ వర్క్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఐ థింక్ మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి హ్యాపీగా ఒక 4 years ఎంజాయ్ చేశారు. అది ఇప్పుడు
పిల్లల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి, మళ్ళీ మధ్యలో తీసుకురావాలి, మళ్ళీ ఆఫీస్లో ఉండే పాటలు ఉంటాయి, అవును, టైం సెట్ అవ్వదు, ఫుల్ టైం పెట్టలేరు. కానీ ఒకటి లక్ష్మి గారు, మన చిన్నప్పుడు అంటే అదే మన పేరెంట్స్ అంత ఇదిగా ఏం చేయలేదు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంత తిరుగుతున్నాము ఆ ఎండల్లో వానల్లో, అసలు ఏ సీజన్ అయినా పిల్లల్ని క్లాసులకి అది అని ఇదని ఫుల్ బిజీగా పెట్టేసుకోవడం, వాళ్ళ స్కెడ్యూల్ మన స్కెడ్యూల్ టైమింగ్స్ 14 hours కిడ్కి ఇక్కడ 14 hours రన్ చేస్తూనే ఉంటారు. స్కూల్ నుంచి రాగానే సమ్ అదర్ థింగ్స్ పంపించడం. అదే నాకు గుర్తుండైతే మహా అయితే స్కూల్ అవ్వగానే ట్యూషన్కి వెళ్ళడం, సెలవులు వస్తే ఇంక అసలు ఏ క్లాసు ఏమీ లేదు, చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేయడం. కానీ బుక్స్ తీసుకెళ్ళాలి మనము, క్వశ్చన్ పేపర్స్ మళ్ళీ రివైజ్ చేసేవాళ్ళం. అవును, క్లాస్ అయిపోయింది ఎందుకు రాలేదు, పెద్ద క్వశ్చన్ ఉండేది నాకు ఎప్పుడు ఉంటది చివరి వరకు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఈ గ్రేడ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ గ్రేడ్ కి దానికి సంబంధం ఉండదు, ఎందుకు రాయమంటారు అర్థం కాదు. పేరెంట్స్ కూడా చెప్తారు, టీచర్లు చెప్తారు. ఒక్కసారి కోపం వచ్చేది, మొన్నే ఎగ్జామ్ రాసి రావటం మళ్ళీ అంటే ఇందులో రాసిన దానికి దాంట్లో కంపేర్ ఏం చేస్తారు టీచర్లు. అది కాక క్వశ్చన్ పేపర్లు పారేయకూడదు, అమ్మో దానికి పేరు రాసి పెట్టుకుని ట్యాగ్ చేసుకుని దాన్ని మళ్ళీ అటాచ్ చేయాలి మన షీట్స్. అవును, ఈ ఎన్ని పాటలు మన టాపిక్ అది కాదు, ఇప్పుడు అది లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు రాయట్లేదు అట్లా రివైజ్. క్వశ్చన్ పేపరే లేదు కదా, ముందు అంతా ఆన్లైన్. కానీ మన పేరెంట్స్ మోస్ట్లీ ఏంటంటే ఇలా అంటే మనం చదివిన టైంలో అది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అంటే ఊరికి వెళ్ళటం పలానప్పుడు ఎప్పుడు సెలవు వస్తుందో, మోస్ట్లీ ఏప్రిల్లో మనకి సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ అయిపోయి పేపర్స్ అంటే మనకి రిజల్ట్స్ కూడా చెప్పిన తర్వాత రెడీగా టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్సు బుక్ అయిపోయి ట్రైన్లు ఎప్పుడు వస్తుందా అంటే 1 year కోసం మనం ఎంత ఎదురు చూస్తుంటాము. 1 year వచ్చేస్తుంది, మళ్ళీ ఒక 1.5 months ఉంటాం, మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ లో బ్యాక్ వచ్చేది. ఎందుకంటే మోస్ట్లీ మనకి జూన్ 10th 11th 12th ఈ 3 days స్కూల్ కంపల్సరీ డేట్స్ ఓపెన్ మనకి రీఓపెన్. ఇప్పుడు అసలు మే అసలు ఫుల్ హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ కి ప్రిపేర్ అయిపోతున్నారు. అది నేను చూసాను మొన్న పిల్లలు, అదేంటి నువ్వు 6th grade కదా, అవును అయిపోయింది కదా అంటే, లేదమ్మమ్మ మేము 7th కూడా స్టార్ట్ చేసేస్తారు, ఆల్రెడీ హాఫ్ సిలబస్ అయిపోయింది. హాఫ్ సిలబస్ అప్పుడే అయిపోయింది, ఈ 2 అంటే జస్ట్ 2 months లో పాపం వాళ్ళకి ఇచ్చిన వెకేషన్ దే గేవ్ ఓన్లీ ఫర్ 2 weeks అంతే. మార్చ్ లో అయిపోతున్నాయి ఎగ్జామ్స్ ఇప్పుడు రోజుల్లో. సో మే వరకు దే ఆర్ అటెండింగ్ ద స్కూల్. సో కొన్ని రోజులు అంటే 2 to 3 weeks ఇచ్చారు పాప. నేను పిల్లల్ని చూశాను కదా, అదే నాకే బాపిటి అనిపించాయి. అయ్యో ఇక్కడ మన యూఎస్లో మాత్రం పిల్లలు కంపల్సరీ ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఇక్కడ అలా కంటిన్యూషన్ నెక్స్ట్ ఇయర్ కి ప్రిపేర్ అవ్వటం ఏం లేదు, ప్రెప్ చేయడానికి అవసరం లేదు కదా వాళ్ళకి. కానీ ఇండియాలో మాత్రం నెక్స్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసేస్తున్నారు. సో బిఫోర్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి డిసెంబర్ లోపల ఫుల్ సిలబస్ అయిపోతుందంట. సో సాయి, దీనికోసం ఒక ఖుషీకి ఒక పాట వేసుకుందామా కదా. ఈ హాట్ సమ్మర్ లో కానీ హాలిడేస్ వస్తాయి, ఎలాంటి ఫీలింగ్ అని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ పాట మీకోసం. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు 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 కనుకొను కొత్త దీవి నీవు, సెలవు 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 కనుకొను కొత్త దీవి నీవు.
సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు శని ఆదివారాలేమని అన్నవి మనుషుల్ని మిషన్లు కావద్దన్నవి చంపే సైన్యము అణు ఆయుధం ఆకలి కష్టులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏది చూడబడలేని టీవీ కావాలి ఇస్తావా కొలంబస్ వారం 5 నాళ్ళు శ్రమకే జీవితం వారం 2 నాళ్ళు ప్రకృతికి అంకితం వీచే గాలికి మారి పూలను కొల్లగొట్టు మనసును చెక్కపెట్టు మళ్ళీ పిల్లలవుతాం మనలంటాడి పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒండికి తోడికి పైకెగురు పక్షులకెన్నడు పాస్పోర్ట్ లేదు కండాళన్ని దాటెళ్ళు నేడు విరామ మేఘవర్కు అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణ చేపల్లలే ఈదుదా కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు కొలంబస్ నడిచేటి పూలను కొంచెం చూడు నేడైనా బడిగాను లబ్బెరైతే మేలు అలనొరుగులు తెచ్చి చలి చీరే చెయ్యరాదా నెలవంకను గుచ్చి చలి మెడలో వెయ్యరాదా వీకెండు ప్రేయసి ఓకెంటే ప్రేమించు టైం పాసింగ్ ప్రేమలా పూటైనా ప్రేమించు వారం 2 నాళ్ళు వార్తిల్లగా కొలంబస్ 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 ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు సెలవు 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 కనుకొను కొత్త టీవీ నీవు విన్నారు కదండి ఆ అద్భుతమైన పాట ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ జీన్స్ సినిమాలోది కానీ ఎండాకాలంలో జీన్స్ వేసుకోలేం కానీ పాట వినొచ్చులే. పాట వినొచ్చు. సో ఇది ట్విన్స్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఏ అండి ఇప్పుడు ఎంత పాపులర్ అయిపోయింది లక్ష్మి గారు. ఆ సినిమా చూస్తా ఉంటే అప్పటి నుంచే ఉంది కదా ఏఐ అని. ఏఐ రోబాటిక్స్ దాంట్లో భలే ఉంటుంది అసలు. కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. రియల్ హాలోగ్రామ్. మోస్ట్లీ ఏంటంటే మనకి ఈ మూవీలో కూడా ఒక స్టోరీ అనేది వస్తుంది. ఏ స్టోరీ వస్తుంది చెప్పు, ఎవరితో వస్తుంది అందులో నీకు గుర్తున్నది ఏం చెప్పు. స్టోరీ ఐశ్వర్య రాయ్దా? ఐశ్వర్య రాయ్ కాదు, ఒక రియల్ లైఫ్ స్టోరీ వస్తుంది అందులో. రియల్ లైఫ్ స్టోరీ అంటే వాళ్ళ ఫాదర్స్ ఇద్దరు ట్విన్స్, అది తెలుసు. శ్రీదేవి వాళ్ళ యాక్చువల్గా శ్రీదేవి వాళ్ళ మదర్ది గుర్తుందా? లక్ష్మి ఆ బ్రెయిన్ సర్జరీ. అవును. సో మన యాక్టర్ శ్రీదేవి వాళ్ళ
మదర్ది. సో అమెరికాలో రైట్ లెఫ్ట్ సర్జరీ అయితే ఆ స్టోరీ ఇందులో వస్తుంది కదా, ఐశ్వర్య తీసుకొస్తుంది కదా, యుఎస్ తీసుకొస్తుంది. అవును, ఫస్ట్ స్టార్టింగ్ అది కదా, స్టార్ట్ అమెరికా వాళ్ళ ప్రయాణం అది. లక్ష్మి కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం వెళ్తారు, వాళ్ళ నాయనమ్మని తీసుకుని వస్తుంది. అది రియల్ స్టోరీ కదా, శ్రీదేవి వాళ్ళ మదర్ది. సో డాక్టర్స్, వాళ్ళిద్దరు డాక్టర్స్ అండి, అది కేసుని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి తర్వాత మీరు రాంగ్ సైడ్ చేశారు సర్జరీ అని మళ్ళీ రైట్ సైడ్ లైఫ్ అన్నాను. రియల్ లైఫ్ లో శ్రీదేవి కూడా ఫేస్ చేశారు. షీ గాట్ సో మచ్ మనీ ఫ్రమ్ ద హాస్పిటల్ నుంచి. అప్పుడు డెఫినెట్లీ వాళ్ళ మిస్టేక్ కదా, రియల్ మిస్టేక్ కనిపెట్టి వాళ్ళు మళ్ళీ దే ఫిక్స్డ్ ఇట్ ఎనీవే, బట్ స్టిల్ దే డిడ్ ద మిస్టేక్. సో బ్రెయిన్ తోటి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అంటే దే గో బై బుక్, కానీ పేషెంట్ కేర్ అనేది ఫస్ట్ థింగ్ కదా డాక్టర్స్ కి. ఇప్పుడు పేషెంట్ లోపలికి తీసుకు ఎనస్థీషియా ఆల్మోస్ట్ వాళ్ళు ఆ భయంతో ఉంటారు కదా, నీ పేరు అదే అంటే ఎలా తెలుస్తుంది? అంటామో అంటామో తెలియదు కదా. బిఫోర్ అనస్థీషియా ఆల్సో నర్స్ ఎవాల్యుయేట్ చేసి ఆ సర్జరీ స్లాట్ అవన్నీ వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి కదా. అసలు హౌ డిడ్ దే గెట్ మిక్స్డ్ అప్ అనేది నాకు ఇప్పటికే అర్థం. అది చెప్పలేము, అది మన ఫేట్ అనే కాదు. లక్కీగా పాపం వాళ్ళు అట్లీస్ట్ ఫిక్స్డ్ ఇట్ అనుకో, చేయటం వేరే. కానీ పేషెంట్ అడుగుతారు చూడు, నీ పేరు అదేనా అంటే ఏం చెప్తారా? అందులో డాక్టర్ అది వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చో రాలేదో తెలియదు, హాఫ్ ద అనస్థీషియా ఉండుంటది, భయం ఉంటుంది. బట్ ఎనీవే దట్స్ ఎ మూవీ, దట్స్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ కూడా జరిగింది కాబట్టి. బట్ సో ఒకసారి నెమరు వేసుకున్నాం అనమాట, టాపిక్ ని డైవర్ట్ చేయకుండా. ఇంకొకటి ఏంటంటే పిల్లల విషయంలోకి వస్తే, పిల్లలకి మనం ఏదో చేసేయాలి, ఎంతో చేసేయాలి, ఏదో నేర్చేసుకోవాలని ఈ సమ్మర్లో పెట్టుకుంటాం. కానీ రియల్గా అదేం కాదనుకుంటున్నాను. ఎంత అవుతుంది అనేది, వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు అనేది మాత్రము పేరెంట్స్కి, తల్లిదండ్రులకు మాత్రము బిగ్ ఏమంటారంటే ఒక బుక్. ఆ బుక్ని ఎట్లా ఓపెన్ చేయాలో అర్థం కాదు. ఏంటి ఇది మన పిల్లలు దీంట్లో ఇంతవరకు అప్ టు ద మార్క్ వెళ్ళలేకపోయారు, ఎందుకు వెళ్ళలేదనే మనం రీసెర్చ్ చేయటం అవుతుంది. కానీ పిల్లలు ఎంతవరకు తీసుకుంటారు అనేది ఒక విధంగా ఆలోచించమేమో అనిపిస్తుంది. నేను చాలా మందితో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను అనమాట. వీ ట్రైడ్ ఆల్ ద క్లాసెస్, కానీ వాళ్ళు ప్యాషనేట్గా ఉన్నది ఓన్లీ ఒకటే ఉండొచ్చు. అవును, కానీ అది మనకి తెలిసేదాకా వి స్పెండ్ ఎ లాట్. అంటే మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దకూడదు అనేది నేను నేర్చుకున్నది. ఈ రోజుల్లో సంగీతం అనుకుంటాం, బ్యాడ్మింటన్, సాకర్, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ మన పిల్లలు అన్నిట్లో ఉండాలి. అన్ని మన పిల్లలకి వచ్చేసేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉండకపోతే ఏం చేస్తాం? అది మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదని మళ్ళీ నేను నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. పిల్లలిద్దరు మళ్ళీ ప్రాక్టీస్ చేయట్లేదు. మీరు క్లాస్ ముందు ఒక 10 నిమిషాల ముందు రివైజ్ చేస్తే ఏంటి వచ్చేసేది? ఏమి తర్వాత ఏమో వాళ్ళనేమో ఏం అనలేము, ఏమనంటే ప్రాబ్లమ్ మనకేం బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, మనం ఫ్రస్ట్రేట్ అయ్యి ఇద్దరం కొట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాదు, వాళ్ళు హై స్కూల్ అయిపోయి మళ్ళీ కాలేజెస్కి వచ్చేసినప్పుడు మళ్ళీ ఆ నెంబర్ వేసుకుంటే డిడ్ వీ డూ ద రైట్ థింగ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉంటుంది అనమాట. అంటే మనం రియలైజ్ అవ్వాలా, పిల్లలు రియలైజ్ అవ్వాలా అనే దానికి ఒకటి చెప్పాడు. ఒకటి ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్కి మనము అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నామని అనిపిస్తుంది. అవును, మేబీ వీ కెన్ నాట్ యాక్చువల్లీ. అదే ఇప్పుడు వాళ్ళది, కానీ వాళ్ళ మైండ్లో లేదు, నాకు ఇంట్రెస్ట్ దీని మీదే ఉందని చెప్పలేరు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు సిచ్యువేషన్. లేదు, ఒక భయం అనేది. అంటే మా పేరెంట్స్ ఇలా చెప్తున్నారు కదా, ఈ సమ్మర్లో అక్కడికి వెళ్ళమన్నారు కదా, మేము వెళ్ళాం కదా అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్చుకుంది ఏంటో మనకి తెలియదు. అదే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఇట్లా బ్లాంక్ ఫేసెస్ అంతే. సో ఇబ్బంది పెడతాము అనిపిస్తుంది పేరెంట్స్గా. అంటే ఒక పేరెంట్గా నేను కూడా చెప్పగలుగుతాను. సో పిల్లల్ని మనం ఇబ్బంది పెడుతున్నామే కొన్ని విషయాలు అనుకుంటాం. మనం ఏంటంటే పక్కవాడు వాడు వేసుకుంటున్నాడు కదా, వాళ్ళ పిల్లలు ఎట్లా వెళ్తున్నారు కదా అని చెప్పి మనం చేస్తున్నామని కూడా అనిపిస్తుంది. అది కూడా అది ఇప్పుడు రియలైజ్ అవ్వరు కూడా. అది మటుకు చాలా బ్లెండర్ పేరెంట్స్గా చాలా బ్లెండర్ మిస్టేక్ అనిపిస్తుంది నాకు అక్కడ. అంటే నేను తప్పో నాకు తెలియదు, ఆడియన్స్ సారీ అబౌట్ దట్. కానీ ఏంటంటే మేము ఒక పేరెంట్గా ఆలోచించి ముందరికి వేస్తున్నామా లేదని స్టెప్ అనేది ఒక్కసారి థింక్ చేయండి. అది థింక్ చేసి మీరు వేస్తే ఏంటంటే
వాళ్ళ సమ్మరు హ్యాపీగా వెళ్ళిపోతుంది. యాజ్ అ పేరెంట్స్గా మనం కూడా హ్యాపీగా ఉంటాం. అది సో ఒక విషయంలో సాయి, నాకు తెలిసి పిల్లల్ని మనము ఏ విధంగా పెంచుతున్నా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు మనం వెళ్ళగలిగితే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. అవును, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. పిల్లలు అది మాత్రం కరెక్టే. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, వెరీ సెన్సిటివ్ అండ్ ఇన్నోసెంట్ కదా. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అదే అంటే చిన్నప్పటి నుంచి ఒక్కో నిమిషం అనిపిస్తుంది వీ హ్యావ్ టు పుష్ దెమ్ ఇన్ టు రైట్ పాత్, అదే మంచి డైరెక్షన్ లో పెడితే వాళ్ళు మంచిగా ముందుకు వెళ్ళగలరు అని మనం అనుకుంటున్నామేమో. అంటే మన పేరెంట్స్ నాకు తెలిసైతే మన పేరెంట్స్ ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టి, అంటే నేను చూసిన ఫ్రెండ్స్ కానీ ఓన్లీ చదువుకోమని చెప్పేవాళ్ళు, చదువుకొని మీరు అట్లీస్ట్ ఒక మార్క్స్ వరకు. ఇప్పుడు అలా కాదు కదా, 90% లేకపోతే పిల్లలకి ఇంకంతే సంగతి అవుతుంది. 90+ ఉండాలి. అంటే నేను చదువుకున్న టైంలో ఫస్ట్ క్లాస్ వస్తుంది అంటే 60% వస్తే గుడ్ అండ్ వెల్. కొంచెం కష్టపడు, నీకు 70% వస్తుంది. ఎస్పెషల్ ఓన్లీ 10th, అప్పుడు దాకా ఫోర్స్ ఉండేది కాదు. 10th ఏంటంటే 10th ఇండియాలో 10th మంచి మార్క్స్ వస్తే కాలేజ్కి వెళ్ళటానికి, అంటే నువ్వు వేరే అంటే ఏదన్నా గ్రూప్ తీసుకునేటప్పుడు అది బేస్ అనమాట. అందుకే 10th అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కాదు కదా, చిన్నప్పుడే ఫస్ట్ క్లాస్ నుంచి రుద్దుతున్నారు, పాప అనిపిస్తుంది. సో సమ్మర్ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు, సిక్ అవుతున్నారు. పేరెంట్స్ గోలో తెలీదు, ప్రతి వాళ్ళు ఐఐటికి వెళ్ళిపోవాలి, లేకపోతే వాడి బ్రెయిన్లో ఏముందో, వాడు ఎంత నాలెడ్జ్ ఉందో అంటే చూస్తాం. బ్రెయిన్లో గుజ్జు ఉందో లేదో అనేది కూడా అంటుంటారు కదా. బ్రెయిన్లో గుజ్జు లేకుండా ఏం చదువుతాడు అని అంటారు కదా. బట్ ఒక్కొక్కసారి ఇది కూడా అనిపిస్తుంది, అంటే మళ్ళీ మాట్లాడదాము. ఇది ఒక ఫన్ చిన్న ఎంటర్టైన్మెంట్ సాంగ్ అనుకోవాలి, చిన్న పిల్లల కోసం. టెన్షన్ పడకుండా హ్యాపీగా ఫన్గా ఎంజాయ్ చేస్తూ ఈ పాట వినేసేయండి. సో ఇందులో మీకు ఒకటి మాత్రం అర్థమయ్యే పాట ఏంటంటే అన్నా చెల్లి అనుబంధం కూడా ఉంటుంది. కరెక్ట్, దట్స్ వాట్ ఈ సాంగ్ మీకోసం అండి. కానీ చెల్లి అన్న మీద ఎంతైనా కొట్టుకోవచ్చు, బయట వాళ్ళు రాకుండా. ఇంట్లో నేను చూస్తున్నానుగా, మా మనవాళ్ళతో ఆ చిన్నది ఇంకా less than 2 years, అదే వాళ్ళ అన్నం చుట్టూ పీకది కొడతా ఉంటుంది. మా వరి నేతట్లా అని కాముకుంటాడు, ఏం అనలేడు. చిన్నది కాదు, బేబీ సిస్టర్ అంతే. సో దట్ హ్యాపెన్స్. సో ఈ సాంగ్ మీరు సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎస్, లేకపోయినా ఎంజాయ్ చేయండి. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవ మిస్టర్. ఏదో చేస్తుంది, రన్నవే ఫ్రమ్ హోమ్, లేకపోతే డేంజర్, గప్స్ చుక్క దాక్కుండి ఎక్కడైనా.
ఏదో గలాట తెస్తుంటే ఎట్ట, ఏదో గలాట తెస్తుంటే ఎట్ట, నీకిది అలవాట. వద్దంటూ ఉన్నా వస్తావే వెంట, నా పరు ఉంటుందా? ఉన్న ఒక్క చెల్లిని ఇంత చిన్న పిల్లని నువ్విలా తిట్టినా కొట్టినా, నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా, చక్కని బొమ్మనే ఇవ్వనా. పాపా, ఇవి నిజం డబ్బులు కాదమ్మా. ఇది నిజం ప్లేనా? వాట్ ఆర్ రియల్లీ నైస్ ప్లేన్, తీసుకొని దీన్ని థ్యాంక్ యూ చెప్పుకో. ఐఎమ్ నాట్ ఎ నాటి గర్ల్, తెలుసుకో సన్ని, ఇప్పుడైనా ఒప్పుకో. I'm a good girl. టన్నుల కొద్ది పెన్సిళ్ళన్నీ, టన్నుల కొద్ది పెన్సిళ్ళన్నీ స్వాహా చేస్తావే. తినవే తల్లి అంటూ ఉన్న అన్నం తినవేమే. పన్ని పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే. దాని బ్రదర్ అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే. సన్ని మాట నమ్మకు, అన్ని ఉత్త కోతలు, ప్రామిస్ మమ్మీ. చిన్నదాని గనకే అంత కోపముదులే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. దో పెద్ద డ్రామా, దీన్ని బాగా తందామా. ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆటలాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్. ఇదో నా బంగారు పాప. ఎలా ఉందండి మీకు ఈ సాంగ్? కదా, నాకు ఈ సాంగ్ చూస్తా ఉంటే ఇంట్లో మా ఇద్దరు పిల్లలు కొట్టుకున్న టైం అంతా గుర్తొస్తా ఉంది. మీకు మేము మనవడు మనవరాలు గుర్తొస్తారు. అయ్యో, కానీ ఫన్గా ఉంటుంది కాదు కదా, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు మనం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి ఇంకా కొన్ని మన టాంటెక్స్లో జరిగే ఈవెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం లక్ష్మి గారు. సో ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇవాళ, కానీ స్పాన్సరింగ్ ఈవెంట్ ఇది. మనం కూడా, ఎందుకంటే ఇందులో ఒక పార్ట్ ఆఫ్ టాంటెక్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇదేంటంటే తేజస్విని కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్, అంటే ఇస్ అ ఫ్రీ ఈవెంట్ అండి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది at 4:30. కానీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ వెళ్ళొచ్చండి. 8 వరకు ఉంటుంది ప్రోగ్రాము. సో ఇది మన లోకల్ టాలెంటెడ్ సింగర్స్ అండి. అలానే ఇది కండక్ట్ చేస్తుంది కూడా మనకి ఆయన సుధాకర్ గారు, ఈజ్ ఎ సింగరు అండ్ ఫౌండర్ ఆఫ్ దిస్ తేజస్విని కల్చరల్ అసోసియేషన్ అనమాట. సో మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ యాక్చువల్గా ఏంటంటే అండి డిసి నారాయణ రెడ్డి గారి 94th జయంతి సెలబ్రేషన్స్ అనమాట, దాన్ని పురస్కరించుకుని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సాయి, మన దగ్గర తెలిసిన లోకల్ సింగర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ అంటే సింగర్స్ వాళ్ళు కూడా ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అండి. సో దే విల్ ప్రొవైడ్ యూ, లేక సింపుల్గా అండి ఒక 2 hours అలా వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తాండి. సండే ఈవినింగ్ ఎవరన్నా టయర్డ్గా అనిపించారనుకోండి, చక్కగా వెళ్ళిపోండి. ఫ్రీ ఈవెంట్ కాబట్టి మనం సాహిత్యము, తెలుగు, వాళ్ళ సెలబ్రేషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఆ సమయం గడిపేయచ్చు అనమాట. సో 4:30కి మొదలైంది, కానీ ఇలా కంటిన్యూ అవుతా ఉంది. సో ఇంకా మీరు తెలియకపోతే ఈ ప్రోగ్రాం ద్వారా వెళ్ళి తెలుసుకొని వాళ్ళందరినీ మీట్ అవ్వచ్చు. మినర్వా బ్యాంక్వెట్ హాల్ అండి. It's like a 3825 West Spring Creek Parkway, suite number 207, Plano, Texas అండి. సో మీరు తప్పకుండా వెళ్ళి మీరు ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ సమ్మర్లో అలా అంటే కూలింగ్, అంటే ఏసీ రూమ్లో కూర్చొని, ఇండోర్ అండి, ఇట్స్ ఇండోర్. సో ఎంజాయ్ చేయండి. సో సాయి, నెక్స్ట్ ఇంకొక పాట వేసే ముందల, ఆ పాటకి నువ్వు పాట వేసిన తర్వాత నేను ఆ స్టోరీ చెప్తాను. ఓకే. సో అంటే ఇట్స్ చిన్నపిల్లలది అనమాట.
సో నాకు ఇష్టమైనది కూడా అందులో ఉంది. సో మీరు ఆ విని ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఓల్డ్ మూవీ అండి, ఫస్ట్ థింగ్ చెప్తున్నాను కదా, చాలా ఓల్డ్ మూవీ. పుట్టక ముందర మూవీ యాక్చువల్గా దానికి ఒక స్టోరీ ఉంది. ఆ హీరోయిన్ అమ్మాయి బేబీ ఆర్టిస్ట్ పద్మిని, అంటే ఆ కాలంలో. అవును. సో అది కూడా ట్విన్సే. అది ట్విన్స్ స్టోరీనే. మన జీన్స్ పాటతో మొదలెట్టాం, ట్విన్స్తో మనం. అంటే పిల్లలకి ఏంటంటే మనం అనుకున్నాం కానీ తల్లిదండ్రుల గురించి అని, కానీ పిల్లలు సరదాగా ఉంటారు అని దానికోసం నేను యాక్చువల్గా ఇలా తీసుకున్నాము. సమ్మర్లో పిల్లలు ఎంజాయ్ చేయాలని ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం పోషక దాతలను కూడా గుర్తు చేసుకుందాం, ఎందుకంటే మెయిన్ స్పాన్సర్స్ ప్లాటినం స్పాన్సర్స్ వచ్చేసి డాక్టర్ ప్రేమ్ రెడ్డి, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ కుజిన్, SGA కన్స్ట్రక్షన్స్, ఇండియా బజార్, షోరా EB5. గోల్డ్ స్పాన్సర్స్ వచ్చేసి తనిష్క్, ఎపిక్ ఈవెంట్స్, మైటాక్స్ ఫైలర్, ద లా ఫార్మ్ ఆఫ్ పర్వతనేని, రాయలసీమ రుచులు, అండ్ గురు ట్యాక్స్ ప్రో అండ్ శరత్ రెడ్డి. సో సిల్వర్ స్పాన్సర్స్ రిసమ్ సాఫ్ట్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, ఫ్రిస్కో డెంటల్ హర్బ్స్, సేఫ్ హెవీ సైకియాట్రీ, అండ్ కపుల్ ఆఫ్ వీ హ్యావ్ మీడియా పార్ట్నర్స్ కూడా ఉన్నారండి. అండ్ డాక్టర్ నరసింహారెడ్డి గారు కూడా సిల్వర్ స్పాన్సర్గా ఉన్నారు. సో మన పాస్పెంట్ రమణారెడ్డి గారు, కృష్ణపాటి గారు కూడా ఉన్నారు. సో దీస్ ఆర్ అవర్ స్పాన్సర్స్ అండి. మనకి స్పాన్సర్ లేకపోతే సో వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ మనకి డైమండ్ స్పాన్సర్ ఉన్నారండి, ఇయర్ కొత్తగా వచ్చారు. సో రాజేష్ కల్లేపల్లి, హీఈస్ డైమండ్ స్పాన్సర్ అండి. సో స్పాన్సర్స్ ఉంటే ఎనీ ఈవెంట్ అండి, మనం టాంటెక్స్కి ఏంటంటే డిపెండింగ్ అపాన్ స్పాన్సర్స్ 4 ఈవెంట్స్ చేస్తాం మామూలుగా మనము ఇయర్లో. సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తాం, సంక్రాంతి, ఉగాది, అలానే మనకి యాన్యువల్గా NNTV ఒకటి వస్తుంది. సో నెలల తెలుగు వెన్నెల సాహిత్యం, అలానే దీపావళి అండి. ఈ 4 ఈవెంట్స్ మాత్రం అండి మనము టాంటెక్స్ నుంచి చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళండి దీంట్లో మనకి మెంబర్షిప్గా కూడా రావచ్చు. tantex.org-లోకి వెళ్తే మీరు లైఫ్ టైం మెంబర్షిప్కి ఏంటంటే $200, అలా యాన్యువల్ మెంబర్స్ అయితే కనుక మెంబర్షిప్ తీసుకోవాలంటే $20 అండి. ఇట్స్ అ ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీరు చక్కగా టాంటెక్స్ ప్రోగ్రామ్స్లో చూడొచ్చండి. ఒక్క విషయం చెప్పాలండి, లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నారు అంటే మొత్తం ఫ్యామిలీకి కాబట్టి ఇప్పుడు రోజుల్లో $200 అంటే $200 అంటే $200 ఇండియా గురించి మాట్లాడే రూపీస్లోకి వెళ్ళిపోయాను. $200 అంటే ఇట్స్ లైక్ మనం ఒకటి మినిమం ఒక్కసారి ఏదన్నా మనం సినిమాకి వెళ్ళినా కూడా ఇంకా ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో. సినిమా ఆర్ డిన్నర్ లంచ్ ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా ఈజీగా అయిపోతుంది. సో ఈ లైఫ్ టైం మెంబర్షిప్ ద్వారా మీ పిల్లలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ తెలుసుకుంటారనమాట. మన తెలుగు ఈవెంట్స్ జరుగుతున్నాయి, మన తెలుగు అసోసియేషన్, తెలుగు కల్చర్ గురించి తెలుసుకుంటారు. వాళ్ళ నెట్వర్క్ కూడా పెరుగుతుందన్నమాట, మన తెలుగు అంటే ప్రోత్సహిస్తున్నట్టు. సో ప్లీజ్ ఎంకరేజ్ ద నెక్స్ట్ జనరేషన్, ప్లీజ్ పార్టిసిపేట్. అందరు రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఆ ఈవెంట్స్ని. నెక్స్ట్ బిగ్ ఈవెంట్ మనకు వస్తూ ఉంది కొన్ని రోజులే అండి. మనం అనుకుంటా ఉంటాం జూలై, నేను జూన్ అనుకున్నాను, జూన్ నుంచి జూలై వచ్చేసింది, జూలై ఎండ్కు కూడా వచ్చేసింది. సో ఆగస్ట్, సెప్టెంబర్ ఇంకేముంది వచ్చేస్తుంది దీపావళి. ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే, సో మనం ఇందాక లక్ష్మి గారు అన్నట్టు ఇది కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి, బట్ గోల్డ్ నెవర్ ఎక్స్పైర్. కరెక్ట్, పెరిగిపోతుంది, ప్రేమలు పెరిగిపోతుంది. ఓకే, సో మీకోసం అండి ఈ పాట విని ఆనందించండి. కళ్ళ కపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప
సో మీరు ఈ సాంగ్ విన్నారు కదండి, ఇది కూడా ట్విన్స్ సాంగే. సో ఆ పిల్లలు ఇద్దరు పేర్లు, ట్విన్స్ పేర్లు లల్లి, పప్పి. ఆ పేరుని బట్టి అసలు ఆ పేరు వచ్చినప్పుడు మా మమ్మీ ఒక పేరు నాకు పెట్టింది, నిక్ నేమ్. ఏమనుకుంటున్నావు? ఎస్. కానీ చిన్నమ్మాయి ఉంది కదా, ఇప్పుడు ఎవరైతే పాట పాడిందో అమ్మాయి ఏమో లేదు కాదు, అంటే యాక్చువల్గా మూవీ దీంట్లో అమ్మాయి పప్పి అనమాట. సో ఎవరైతే పెద్ద అమ్మాయి ఇంకో అమ్మాయిందో లల్లి అనమాట. సో మా చెల్లెలకి పేరేమో లల్లి పెట్టింది, నాకేం పప్పి పెట్టారు. రివర్స్ అయింది అక్కడ. సో అందుకని ఇందాక అన్నాను కదా, ఒక చిన్న ఇదిగా మళ్ళీ వెనకాల అంటే నెక్స్ట్ ఆడపిల్ల పుడుతుందని మా మమ్మీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా పెట్టిందనమాట. అందుకే ఆ మూవీ కూడా నాకు ఎందుకో కొంచెం నాకు అట్లా ఇష్టం అనమాట. అటు పేరు పెట్టినందుకు నాకు తెలియదు కానీ, బట్ ఇట్స్ యాక్టివ్ లల్లి పప్పి యాక్చువల్గా. కానీ అదే పిల్లల కింద యాక్ట్ చేసిన అమ్మాయి పద్మిని, కుట్టి పద్మిని, షీ స్టార్టెడ్ హర్ యాక్టింగ్ కెరియర్ 3 ఏళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారు, చాలా చిన్నప్పుడు. అదే జ్యువెల్ రోల్ ప్లే చేశారు ఈ సినిమాలో. చూడు, ఈ మూవీ కూడా 1966లో వచ్చిన మూవీ. ఆ కాలంలోనే చూడు వాళ్ళు ట్విన్స్ జ్యువెల్ రోల్ ఎలా ప్లే చేశారు, అసలు సైడ్ బై సైడ్ రీల్స్ అది కలపడం. అంటే ఇక్కడ మూవీలో కూడా ఇప్పుడంటే ఏ వచ్చి వేరే కానీ 10 years నుంచి ఇది, కానీ ఇదన్నీ ఓల్డ్. కానీ ఎంత నీట్గా, బ్లాక్ అండ్ వైట్ మూవీ అయినా కూడా ఎంత నీట్గా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుందండి సినిమా. ఆ క్యారెక్టర్స్ కూడా అందరు కూడా విశ్వనాథ్ గారు, మ్యూజిక్ బై ఎంఎస్ విశ్వనాథ్ గారు, ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ టైంలో. అదే బట్ అంటే మూవీలో స్టోరీ పరంగా కానీ అంటే అలా నడుస్తూ ఉంటుంది కానీ, బట్ ఆ పేర్లు మాత్రం మా మమ్మీ డాడ్ అట్లా పెట్టారు. అది నేను చెప్తున్నాను. అందుకని ఎందుకు పెట్టారు, చిన్నవాళ్ళేమో నా పేరు పెట్టి అట్లా పెట్టారు. రివర్స్ అయింది మా ఇంట్లో. మా చెల్లి పేరు లల్లి అయిపోయింది. ఇప్పటికీ అట్లా అని పిలుస్తారు మాకు నిక్ నేమ్స్. బట్ డోంట్ కాల్ మీ, లక్ష్మి అండి. లక్ష్మి రేడియో శ్రోతలకే అండి మేము చెప్పింది అది, జస్ట్ స్టోరీ కోసమే. అంతగా ఎందుకు ఆ మూవీ అంటే ఆ పేర్లు కానీ చెప్పాను నేను. రియల్గా కూడా నా పేర్లు వచ్చినాయి అని చెప్తా ఉన్నాను. కానీ అసలు మనం ఇలా కబుర్లు ఆడుకుంటున్నాం చక్కగా మన టాపిక్ గురించి. సమ్మర్ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ 1 hour మాత్రం ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటూ మాత్రం స్పెండ్ చేసేయచ్చండి 1 hour. ప్లస్ అందులో ఈవెంట్ మాత్రం మర్చిపోవద్దు. డాక్టర్ నారాయణ రెడ్డి గారి 94వ సంవత్సరం జయంతి సందర్భంగా మీరు కూడా వెళ్ళి ఆ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నాకు ఫ్రీ ఈవెంట్ అండి, ఫ్రీ ఈవెంట్. సో మినర్వా బ్యాంకెట్ హాల్లో జరుగుతూ ఉంది. అందరికి ప్లేనోలో ఉన్న వాళ్ళకి, ఫ్రిస్కోలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా దగ్గర 20 నిమిషాలు అంతే కదా. ఆఫ్టర్ అవర్ షో తప్పకుండా మనం అందరం లైవ్ షో చూద్దామని ఇక్కడ లైవ్ షో చేస్తున్నాము. అలానే అక్కడ లైవ్ షో కూడా మనం వెళ్ళి చూసొద్దాం. అది సో ఇంకో చిన్న పాట వేద్దామని. నాకు ఈ పాట విన్నాక నేను చెప్తాను, స్టోరీ కాదు బట్ స్టిల్ ఎందుకో నాకు ఈ పాట వేయాలనిపించింది ఇవాళ. సో ఈ పాట మీకోసం. పరిగెత్తండి. పరిగెత్తుతాను. పరిగెత్తుతాం. Check. I'm a South Indian. I'm gonna tell you about a girl who's pretty. Oh, her original name is Spandana. She got beautiful eyes and she's witty. Oh, but right now she's gonna be my sweetie. నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, హే ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరేగని, హే వేసుకున్న మాస్కుని తీసి కొట్టు నేలని చూడు నీలో ఒరిజినల్ ని, క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే, లైఫ్ స్టైల్ మార్చవే, మార్చవే, చాలా చాలా షార్ట్ అవే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే.
అంటే స్మూత్ సౌండ్ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ వే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే Come on, break it down, yeah, psycho unit. Break it up. I was like, dirty wine, you girl on my mind. What makes you not to get in my back, my behind? In my heart, you're the baby angel, like divine. And I don't wanna waste my time rhyming live a line. The way you talk make me higher. Heart melts down and I go da-da-da-ya. Don't get faded, no, no, I'm not a player. Open your heart, girl, I wanna stay here. Whoa, whoa, whoa. Whoa, whoa, whoa. Whoa, 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 whoa. Girl, you're my sweetie. Girl, you're my sweetie. Whoa, whoa, whoa. కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే చాలా చాలా షార్ట్ వే ఎంజాయ్ చెయ్యవే నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడమ్ పొందవే I was like, dirty wine, you girl on my mind. What makes you not to get in my back, my behind? In my heart, you're the baby angel, like divine. And I don't wanna waste my time rhyming live a line. విన్నారు కదండి ఆ పాట. ఏ సినిమాలోది? మీరు పరిగెత్తుతున్నారు అన్నారు కదా. అవును కదా. రేస్ గుర్రం అండి. ఆ ఈ సినిమా మూవీగా ఫన్నీగా ఉంటుంది కదా. చాలా అంటే మెయిన్ అమ్మాయి ఎలివేటర్ సీన్ మర్చిపోలేరు. అవును. ఎలివేటర్లో మనం అది ఆగిపోతే ఎంత టెన్షన్ పడతాము, అసలు కోపం వస్తుంది, కానీ అన్ని ఎమోషన్స్. అసలు అమ్మాయి ఎమోషనే చూపించు. అసలు లేదు ఆ సినిమాలో ఎక్కడా లేదు. లాస్ట్ స్పందన. స్పందించి అంటారు కదా. స్పందన అది చెప్తాం కదా. మా డాటర్ ఇంకో డాటర్ నేమ్ స్పందన అన్నమాట. నవ్వుకుంటుండే స్పందించవే అంటుంటాం. అది అలర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మటుకు ఈ మూవీలో అంత కామ్గా వెళ్తూ ఉంటుంది. అసలు ఎక్కడికక్కడ పాపం హీరో ఎంత ట్రై చేస్తాడు. సో ఎవరు అనుకుంటున్నావు హీరో ఎవరో తెలీదా? చెప్పు. అల్లు అర్జున్. రేస్ గుర్రంలా పరిగెత్తాడు. అదే కదా. అప్పటి నుంచి ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ అయింది ఆ సినిమా తోటి. అతని కెరీర్ కూడా చాలా ఫాస్ట్ గా అట్లా వెళ్ళిపోతూ వచ్చింది అనమాట. మ్యూజిక్ వచ్చేసి ఎస్ తమన్ గారు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ తమన్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజిక్ ఇది. అసలు సూపర్ డూపర్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. నేను ఎందుకు ఈ పాట వేద్దాం అనుకున్నాను అంటే, మనం ఈ సమ్మర్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో లిరిక్స్ ఏంటంటే, జిందగీని నీ జాలీగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, అంటే నీటిలాగా వాటర్ ఎలా ఫ్లో అయిపోతుందో వదిలేయాలి. మనం అనుకుంది వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. ఆ సమ్మర్ మెమరీస్ మిస్ చేయకుండా వాళ్ళని కూడా ఆ టైం గ్రాండ్ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ స్పెండ్ చేయనివ్వండి. ఓకే, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏంటంటే సమ్మర్లో అలా పిల్లల్ని ఇండియా తీసుకెళ్ళి అలా కూడా తిప్పుతారు కదా. అవును. సో గ్రాండ్ పేరెంట్స్ కానీ మన చుట్టాలు కానీ ఎవరైనా సరే, నేను ఈసారి వెళ్ళాను కదా, ఐ ఎంజాయ్డ్ విత్ మై గ్రాండ్ కిడ్స్. అలానే ఫ్యామిలీలు అందరి దగ్గరికి వెళ్ళొచ్చాను కూడా, అందరిని పలకరించి వచ్చా. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళినా కూడా రన్నింగ్ ఉంటుంది కదా సాయి. ఈసారి మాత్రం 3 weeks జాబుల మూలంగా అలా అయిపోతుంది. ఈసారి మాత్రం నేను 3.5 months అట్లానే ఉండిపోయాము. సో అన్ని ప్లేసెస్కి వెళ్ళాను, పెద్దవాళ్ళందరినీ కలవటం కూడా జరిగింది. ఎందుకంటే మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు కనపడకుండా జరుగుతుంది. ఎందుకంటే వీఆర్ లూజింగ్ దెమ్ బికాస్ ఆఫ్ ది ఏజ్. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. దానికోసం అంటలేదు. అట్లీస్ట్ మన పిల్లల్ని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు టచ్ లో ఉంటారండి. అడిగితే రిలేషన్స్ కనెక్షన్స్ మిస్ చేయొద్దు అని చెప్తున్నాం అనమాట. అంతే. సమ్మర్ని ఎంజాయ్ చేయండి, పిల్లల మీద అన్ని రుద్దకండి. సో వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి. అది మెయిన్ ఏంటంటే మా థీమ్ అనుకునేది ఏంటంటే, తల్లిదండ్రులు బాధపడతారు కానీ
పిల్లల్ని కూడా మనతో పాటు వాళ్ళని కూడా ఎంజాయ్ చేయమని చెప్తే కనుక దట్ విల్ బి బెటర్ అని ఫైనల్ అంటే కన్క్లూషన్ మాత్రం మాకు అది. పిల్లలు మనతో పాటు ఎంజాయ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకెళ్తాం కదా. అలానే ఫన్ కూడా వాళ్ళతో పాటు, వాళ్ళకి ఫన్ మెయిన్ అండి. పిల్లలకి ఫన్ లేదనుకోండి, అబ్బా ఎప్పుడు చదువుకోవాలా, 365 days బుక్కేనా అనేది మాత్రం రోత పుట్టించదు. అవును, ఒకటి చెప్పాలి, మా రోజుల్లో ఐప్యాడ్ లేదు, మా రోజుల్లో ఐఫోన్ లేదు అని అనుకుంటున్నాము. కానీ మన రోజుల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా వేరండి. పక్క ఇంటి వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్తాము, రాము. అంటే రాత్రికి ఎప్పుడో వస్తాము, అమ్మ పిలిస్తే వస్తాము, లేకపోతే వాళ్ళు పంపిస్తే వస్తాము, ఏదో ఒకటి ఆడుకుంటాం ఫ్రీగా, తింటాము, ఆడుకోవటము. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ అబ్జర్వ్ చేస్తున్నాను ఈ రోజుల్లో, ఎందుకంటే అందరూ అదే వరుసలో వెళ్తున్నారు. సో అక్కడ బయటకి వస్తున్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి వరకు 8:30కి కూడా ఇంటికి వచ్చే కిడ్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కి మనకి 9:30 వరకు పిలిచినా రారు, అదే గోల. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్, వాళ్ళకి హెల్త్ కూడా మంచిది. పిల్లల్ని కనుక బయటికి వదిలే అట్లా ఆడితే ఏంటంటే హెల్త్ వైజ్ కూడా ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ ఆల్సో. ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. ఎనర్జీ తగ్గింది అనుకో ఇంటికి వచ్చి ఎదుగు తింటారు. సో వాళ్ళకి ఇష్టమైంది తినటం అలా జరుగుతుంది కాబట్టి ప్లస్ అందులో మనం వాళ్ళ వెనకాల పడక్కర్లా, తినండ్రా అని ఇస్తారు, ఆకలిస్తుంది తింటారు, గ్యారంటీకి అయితే తింటారు, ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అదే కనుక కూర్చుని ఆ పుస్తకాలు రుద్దుతా రాసుకుంటా అనేటప్పటికి ఏంటంటే ఏమీ తినరు. హెల్త్ వైజ్కి అయితే మటుకు అది డ్రాబ్యాక్స్ అవుతుంది. పిల్లలు ఇంట్లోనే ఎట్లా కూర్చోబెట్టి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ అయిపోతాయి. అంటే ఏది చేయాలనుకున్నా రొటీన్ అయిపోతుంది వాళ్ళకి. స్కూల్ పొద్దున్నే పరిగెత్తుతారు, 6:30 కల్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ అదర్ యాక్టివిటీస్లో జాయిన్ చేస్తారు. అట్లీస్ట్ ఈ ఉన్న 6 weeks దానికన్నా పిల్లలకు వదిలేసేయండి. అండ్ పేరెంట్స్కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అది అందుకంటే అయ్యే మెమరీస్ మళ్ళీ వాళ్ళ పిల్లలకి కూడా క్యారీ చేసుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని అంటే ఇలా పెంచారు, సో మనం కూడా మన పిల్లల్ని అలానే చూద్దామని అట్లీస్ట్ కొంతలో, అంత పర్సెంటేజ్ చెప్పలేము, ఎందుకంటే మనం 100% మనం ఎంజాయ్ చేసి వచ్చాము, మన పిల్లలు 50% ఎంజాయ్ చేశారు. అలానే వాళ్ళ పిల్లలు 25% ఎంజాయ్ చేస్తుంటే దట్ విల్ బి సో మచ్ హ్యాపీ యాజ్ అ ప్రౌడ్ పేరెంట్స్గా. అవును, యా. సో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే థాట్ పోయింది, అవునా? టైం అయిపోతా ఉంది చూసారా. మీతో కబుర్లు ఆడుతూ మేము సమ్మర్ గురించి మా మెమరీస్ కొన్ని మీతో షేర్ చేసుకున్నాము. ఇప్పుడున్న రన్నింగ్ రేసు మెకానికల్ లైఫ్లోంచి కొంత సమయం అంటే మీకు ఎంత కుదిరితే అంత స్పెండ్ టైం ఎవ్రీ మూమెంట్ అండి. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది, మనం ఎంతో ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నాం కానీ నెక్స్ట్ ఏమవుతుందో మనకి తెలియదు. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటే మన హ్యాపీగా ఉంటామని అందుకనే చెప్తాం అనమాట. వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నా, ఇల్ హెల్త్ ఉన్నా కూడా ఏంటంటే పేరెంట్స్గా ఎంత బాధ ఉంటుంది అనేది యాజ్ అ పేరెంట్గా చెప్పగలుగుతాం ఎవరు అన్న. సో అదే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఈ సాంగ్ మీ అందరి కోసం ఇంకొక మనకి 5 నిమిషాలు మాత్రమే ఉంది, లాస్ట్ సాంగ్. బట్ మళ్ళీ వచ్చే వారం మరొక మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తామండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మి అన్నపూర్ణ. ఎండ్ చేసే ముందు ఒక మంచి మాట అండి, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండి. లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎనీ వన్. గుడ్, దట్ ఈస్ గుడ్ మెడిసిన్ అండి. అదే, నవ్వుతూ నవ్వించండి అంతే. ఓకే, ఈ పాట మీ అందరి కోసం అండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద డే అండ్ ఎంజాయ్ ద వీక్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్. బాయ్ బాయ్.
పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల కౌగిళ్లలో కలలొచ్చాయిలే కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై వలపన్న గానమే ఒక వాయులీనమే పాడే మరి పాడి పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా అరవిచ్చేటి ఆ పేరి రాగాలకి స్వరమిచ్చావులే ఇరు తీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే అలయంకి పాటలే ఇలా పూల తోటలే పసి మొగ్గరేకులే పరువాల చూపులై పూసి విరబూసే పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జదురాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా